ఎస్కేప్ వాటర్ పార్క్ నగరానికి కూతవేటు దూరంలో శంషాబాద్ వద్ద ఈ వాటర్ పార్క్ అయితే ఉంది. సో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈ పార్క్ తెరిచి ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్ని అంటే 90 సెంటీమీటర్ లోపల ఉన్న వాళ్ళకైతే ఫ్రీ, 120 సెంటీమీటర్ల పైన ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా అడల్ట్స్గా ట్రీట్ చేస్తారు. పెద్దవాళ్ళకైతే 799 రూపాయలు, చిన్నపిల్లలకు వచ్చేసరికి 600 రూపాయలు టికెట్ ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్ లోపలికి మనం ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఒక ట్యాగ్ లాంటిది చేతికి అయితే వేయడం జరుగుతుంది. ఆ ట్యాగ్ వేసిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయితే అవుతాము. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉయ్యాళ్ళు అయితే ఊగచ్చు. దానికి తగ్గ ఫెసిలిటీ అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. పెద్ద లాకర్ కావాలంటే 500 రూపాయలు, అలాగే డిపాజిట్ 200 రూపాయలు చేయాల్సి ఉంటుంది. చిన్న లాకర్కి అయితే 300, డిపాజిట్ 200. ఆ డిపాజిట్ మనం వెళ్ళిపోయేటప్పుడు మనకి డబ్బులు అయితే తిరిగిస్తారు. ఇక ఖచ్చితంగా స్విమ్మింగ్ డ్రెస్ అంటే ఏదైతే మనకి సిల్క్ డ్రెస్ అనేది ఉండాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మనం తెచ్చుకుంటే దాన్ని క్యారీ చేయొచ్చు. డ్రెస్ చేంజ్ చేసి లోపలికి రాగానే మనకి పిల్లలకు సంబంధించిన గేమ్స్ అన్నీ కూడా ఇలా కనిపిస్తాయి. కేవలం పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇది ఏదైతే జంబో రైడ్స్ అనేది చాలా పెద్ద రైడ్స్, అవి 2 గంటల తర్వాత మాత్రమే ఓపెన్ అయితే ఉంటాయి. సో ఇక్కడ దానికి సంబంధించి రెయిన్ డ్యాన్స్ ఏదైతే ఉంటుందో రెయిన్ డ్యాన్స్ రూమ్ ఇది. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ రూమ్కి సంబంధించిన టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. అవి చూసుకుని దాన్ని బట్టి లోపలికి వెళ్ళండి. అలాగే మనకి ఎక్కడెక్కడ ఏ రూట్లు ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేవ్ పూల్ టైమ్స్ మనం చూసుకోవచ్చు. రెయిన్ డ్యాన్స్ వేవ్ పూల్ అంటే సముద్రం తరహాలో మనకి అలలు వస్తుంటాయి. ఆ పక్కనే ఏదైతే రెయిన్ డ్యాన్స్ సంబంధించి మరొకటి కూడా ఏర్పాటు చేశారు. ఇది మనం చూసుకుంటే పెద్ద పెద్ద గేమ్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ బాగుంటాయి. ఇవి జంబో రైడ్స్ కావు, ఇవి అందరూ కూడా అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఆడొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదంతా కూడా పిల్లల సెక్షన్. పిల్లలు అత్యంత ఎంజాయ్ చేసే సెక్షన్ ఇది. పెద్దవాళ్ళు కూడా లోపలికి వెళ్తారు, పిల్లలతో పాటు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. బట్ అత్యంత ఎంటర్టైన్ ఇచ్చేది పిల్లలకు మాత్రం ఇది. దాని పక్కన కనిపిస్తున్న ఇంకొక సెక్షన్ ఏదైతుందో ఈ రెండు కూడా పూర్తిగా ఎక్స్క్లూజివ్గా పిల్లలకి ఏర్పాటు చేశారు. మొత్తం ఇది వేవ్ పూల్ అంటే సముద్రం అలలు ఏ విధంగా ఉంటాయో అదే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి, అది 2 to 3 టైమ్స్ ఉంటాయి. సో ఆ టైమింగ్స్లో వస్తే మాత్రమే ఇది ఓపెన్ ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్ సేమ్ ఈ అలలు ఎలా వస్తున్నాయో అలాగే వస్తాయి. ఆ 15 నిమిషాల పాటు మంచి మంచి మ్యూజిక్ పెడతారు. ఆ మ్యూజిక్కి అనుగుణంగా ఒక డ్యాన్స్లు వేస్తారు, స్విమ్ చేస్తారు. సో ఇది మంచి సెక్షన్. ఇది అయిపోయాక ఆ పైన ఒక బొమ్మ కనిపిస్తుంది, ఆ బొమ్మ దగ్గర వాటర్ ఉంటుంది. సో రెయిన్ డ్యాన్స్ అది కూడా ఇది అయిపోయాక ఆ రెయిన్ డ్యాన్స్ దగ్గర ఒక 10 to 15 మినిట్స్ అక్కడ కూడా ఉంటుంది.
ఇక మధ్యాహ్నం 2:30 తర్వాత నుంచి అసలు రైడ్స్ స్టార్ట్ అవుతాయి. అవే జంబో రైడ్స్. ప్రస్తుతం మనం చూస్తున్నాం అన్నీ కూడా జంబో రైడ్స్. మొత్తం 5 రైడ్స్ ఇందులో ఉంటాయి జంబో రైడ్స్లో. ఇందులో ఇక పెద్ద బాక్స్ టైప్ కనిపిస్తుంది, అదైతే చాలా అసలు ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. దీనికైతే హెవీ క్రౌడ్ అయితే ఉంటారు, చాలామంది కూడా వచ్చి లైన్లో నిలబడతారు. కానీ ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కిందకి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ పైకి 2 ఫ్లోర్లు ఎక్కి రావాల్సి ఉంటుంది. ఒక్కటే కొంచెం ఇక్కడ మైనస్ పాయింట్. ఇందులో లిఫ్ట్ అయితే ఉండదు. చూశారుగా ఎస్కేప్ వాటర్ గేమ్స్. సో ఈసారి పూర్తి స్థాయి వాటర్ గేమ్స్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికైతే ఖచ్చితంగా మీ పిల్లలతో అయితే రండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.